హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. అసలు వివేకం అన్నాతే లాంటి ప్రోడక్ట్స్ తీసిన డైరెక్టరే కంగువా డైరెక్టర్ అంటే జనాలు నమ్మరు. ట్రైలర్ టెక్నికాలిటీ టూ గుడ్ ఉంది. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒక క్వాలిటీ ప్రోడక్ట్ లా అనిపించింది. లిటరలీ శివగారు ఈ లెవెల్ రీసెర్చ్ చేసి ఒక ప్రోడక్ట్ ని తీస్తున్నారు. ట్రైలర్ ఇస్ వెరీ గుడ్. ఫస్ట్లీ సూర్య ఎక్సెల్డ్. ఆ లుక్, మ్యూజిక్, విజువల్స్ ఇవన్నీ ప్రైమల్ ఎరాకి తీసుకుని వెళ్ళిపోయాయి. క్రియేటింగ్ అ వరల్డ్ అనేది టఫ్ టాస్క్ అండ్ ప్రతి షాట్ లో అది రిఫ్లెక్ట్ అయింది. మేకప్ కూడా ట్రైలర్ షాట్స్ చూసాక గ్రేట్ అనిపించింది. ఆ యానిమల్ షాట్స్ కూడా రియల్ అనిపించాయి. సో ఇండియన్ సినిమాలో నెక్స్ట్ 1000 crore బొమ్మ కంగువా అవుతుందా లేదా? ఇట్ హ్యాస్ దట్ పొటెన్షియల్ అని అంటాను నేను. ఎందుకంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసినప్పుడు ఆడియన్స్ ఎప్పుడు చూడాలని అనుకుంటారు. అండ్ టు బ్యాలెన్స్ ఇట్ కాస్టింగ్ బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకున్నారు. బాబీ డియోల్ కి యానిమల్ తర్వాత ఫిల్మ్ అండ్ సూర్యకి ది రోలెక్స్ తర్వాత రోల్. సో ఇమాజిన్ ద హైప్. రోలెక్సే ఈవిల్. సూర్యని ఇంత వైలెంట్ గా చూసిందే లేదా అనుకుంటే మళ్ళీ ఇంకో డిఫరెంట్ గెటప్ తో ఇంకా కొత్తగా చూపించారు. కానీ ప్యూర్ రివెంజ్ స్టోరీ అన్నట్టే ట్రైలర్ కట్ చేశారు. డిఎస్పీ బీజియం పర్ఫెక్టో. తలైవనే అనే థీమ్ బాగుంది. చిన్న బిట్టే ఉంది బట్ సౌండింగ్ బాగుంది. ట్రైలర్ అయ్యేసరికి లాస్ట్ లో వచ్చిన క్యారెక్టర్ ఎవరు? కార్తీనా? కార్తీ క్యామియో అయితే బాగుంటది అని వెంటనే ఫ్యాన్ థియరీస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. బట్ ఈ ట్రైలర్ కట్ లో కొన్ని ఇంకా తెలియని ఉన్నాయి. ఒకటి, ఈ మూవీలో ప్రైమల్ ఎరానే కాదు, నార్మల్ ఎరా కూడా ఉంటుంది. సూర్య రెండో గెటప్ కూడా చూపించారు. అండ్ ఫస్ట్ గాడ్ కాన్సెప్ట్ అని ఒకసారి ఎప్పుడో డైరెక్టర్ ఇంటర్వ్యూలో చెప్పారు. లాస్ట్ టైం టీజర్ రివ్యూలో ఆ కాన్సెప్ట్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం. అండ్ ఫస్ట్ లుక్ లో ఈగల్, డాగ్ అవన్నీ ట్రైలర్ లో కూడా పెట్టారు. ఈ ట్రైలర్ కట్ కేవలం ఆ వరల్డ్ ని, వాళ్ళ మధ్య ఉన్న రేజ్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి కట్ చేశారు. కాన్సెప్ట్ ఏంటి అనేది ఇంకా రివీల్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఆ ఇంటర్వ్యూలోనే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలిసే అనిపించింది. మొత్తం మూవీ ప్రైమ్ ఎరాలోనే ఉంటదా, ఆ ఫ్యూచర్ టైమ్ లైన్ కూడా అంతే చూపిస్తారా? ఇవన్నీ నెక్స్ట్ వచ్చే ట్రైలర్ కట్ కి తెలుస్తాయి అనుకుంటా. ఈ ట్రైలర్ కట్ అయితే దాని పర్పస్ సర్వ్ చేసింది. ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లిపారు. శివ టేకింగ్ అండ్ విజువల్ స్టైల్ మీద అనుమానాలే లేవు. ఎందుకంటే అన్నాతిలో కూడా ఒక బ్యూటిఫుల్ షాట్ ఉంటది. చెల్లి వెళ్ళిపోయాక పైన రజనీ షాడో పడితే ఆ షాడోలో చెల్లి నడిచే షాట్. ఇవా ఐడియాస్ బాగుంటాయి. బట్ రైటింగ్ మూవీస్ తో పాటు ప్రోగ్రెస్ అవుతూ వచ్చిందా అంటే నో అనే చెప్తాను. ఈ మూవీకి రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి ఈసారి ప్రోగ్రెస్ గట్టిగానే ఉంటది అని అనుకుంటున్నా. అండ్ ఇఫ్ రైటింగ్ వర్క్స్, నథింగ్ కెన్ స్టాప్ దిస్ మూవీ. తమిళ్ నుంచి ఒక ప్రాపర్ పాన్ ఇండియా మూవీ వస్తుంది. సూర్య అంటే మన హీరో అని తెలుగు వాళ్ళు ముందే చూసేస్తారు. తమిళ్లో కన్నా మన దగ్గర కలెక్షన్స్ ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా కార్తీ ఉన్నారు అనే న్యూస్ నిజమైతే ప్రతి ఒక్కరూ థియేటర్ కి ఖచ్చితంగా వెళ్తారు. ఆ బ్రదర్స్ ని ఒకే స్క్రీన్ మీద చూడాలి అని అంత ఆంటిసిపేషన్ ఉంది. అండ్ సూర్యకి దిస్ ఇస్ అ మచ్ నీడెడ్ హిట్. రోలెక్స్ కూడా చిన్న డ్యూరేషన్ ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్ తో థియేటర్స్ లో హిట్ కొట్టి చాలా ఇయర్సే అవుతుంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ ఓటీటీ రిలీజెస్ అయిపోయాయి. సో థియేటర్స్ లో కంప్లీట్ సూర్య ఫిల్మ్ ని ఎంజాయ్ చేసి కొన్ని ఇయర్సే అవుతుంది. సిరుతాయ్ శివాని లిటరలీ ఆయన వర్క్స్ ఫెయిల్ అవుతున్న స్టేజ్ లో నమ్మారు. కాన్సెప్ట్ నే నమ్ముకున్నారు. అండ్ ట్రైలర్ చూసాక మోస్ట్లీ మూవీ బాగుంటదనే ఫీలింగే ఉంది. రైటింగ్ వర్క్ అయితే చాలు సార్. ఇంతకీ మీరు ట్రైలర్ చూసారా? ఎలా అనిపించింది? సూర్య 1000 crores పెడతారంటారా? సో దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద కంగువా ట్రైలర్ గైస్. ఫర్ మోర్ సచ్ కాంటెంట్ కీప్ ఫాలోయింగ్ తైవ్యూ.